ఎలా ఉంది బ్రో మూవీ? బాగుంది. అదిరిపోయింది. చాలా ఉన్నాయి. క్యూరియాసిటీ చాలా పెరుగుతుంది చూస్తుంటే. సెకండ్ హాఫ్ చాలా సస్పెన్స్ చాలా బాగుంటుంది. క్రైమ్ అండి, బాగుంది. స్మూత్ గా తీసుకొచ్చారు చాలా. అంటే ఇప్పుడు లవ్ సీన్ చూపించింది బాగానే చూపించారు. ఆ తర్వాత ఆ సైలెన్స్ తర్వాత సడన్ ఇది వచ్చింది కదా, అది జర్క్ చాలా బాగుంది. అది ఆ జర్క్ ఫీల్ అయిన వాళ్ళకి చాలా బాగుంటుంది. ఐ ఫెల్ట్ ఇట్, నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ. ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ తోటి వచ్చారు. ఒక థ్రిల్లర్ ని ఇలా కూడా ప్రజెంట్ చేయొచ్చు అనే ఒక విధంలో ఈ థ్రిల్లర్ సినిమా అనేది తీయడం జరిగింది. 12 రైల్వే కాలనీ నేను ఖచ్చితంగా 4.5 ఇస్తాను. సూపర్ సూపర్ అదిరిపోయింది అంతే. నాని కాసరగడ్డ డైరెక్షన్ అంటే అన్ని ట్విస్టులు ఉంటాయని మేము ఎప్పుడు ఊహించలేదు. బట్ అదిరిపోయింది అంతే. సెకండ్ హాఫ్ మొత్తం అసలు అలా కూర్చోబెట్టేశాడు. ఆసమ్. నరేషన్ యాక్టింగ్ యాక్చువల్లీ అన్ని సినిమాల్లో కంటే ఈ సినిమాలో డిఫరెంట్ గా కనిపించాడు. ఐ థింక్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నాకు చాలా పర్సనల్ గా నచ్చింది. ఆయన అల్లరితనం మళ్ళీ ఒకసారి చూసినట్టు అనిపించింది. క్లైమాక్స్ పగిలిపోద్ది, కానీ అంతకంటే ముందు ఇంటర్వెల్ మాత్రం పిచ్చి లేచిపోద్ది. ఇంటర్వెల్ చూసిన తర్వాత క్లైమాక్స్ వరకు అసలు ఎవడు లేగడు. అసలు పీక్స్ అంతే. ఫస్ట్ టైం డైరెక్షన్ చేసినటువంటి డైరెక్టర్లు అయితే కాదు, చాలా మెచ్యూర్డ్ గా చేశారు. అసలు పీక్స్ అనమాట. అసలు నరేష్ సార్ది యాక్టింగ్, కామాక్షి మేడం ఉంది కదా, ఆమె అసలు మైండ్ బ్లోయింగ్. ఆమెది ఆ సస్పెన్స్ థ్రిల్లర్ చూపెట్టిన విధానం అయితే ఎక్సలెంట్. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అసలు పెద్ద పెద్ద మూవీలో కొట్టిండండి. అసలు మామూలుగా లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, డైరెక్షన్ సూపర్ అండి, ఎక్సలెంట్. ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు యాక్టింగ్ లో ఇరగదీశారండి. ఆ మేడం తమిళ యాక్టర్ అనుకుంటా, ఆమె మీద వచ్చిన సీన్స్ సుత్తతోటి కొడుతుంది. ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్ అండి. అసలు సస్పెన్స్ థ్రిల్లర్. లాస్ట్లా సారు అది పెట్టింది నాకు అర్థం కాలేదు, కానీ మళ్ళీ సెకండ్ పార్ట్ ఉండబోతుందా ఏం అర్థమైతే లేదు. సూపర్ ఎక్సలెంట్. అసలు ఒక్కొక్కరు ఎవరి యాక్టింగ్ వారు ఇరగదీశారు సార్. ఎక్సలెంట్. మైండ్ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది డైరెక్టర్ గారు ఎక్సలెంట్ గా తీశారు, మామూలుగా తీయలేదు. ఎక్సలెంట్ సార్. మీ మేకింగ్ కానీ మీ టేకింగ్ కానీ ఎక్సలెంట్, మైండ్ బ్లోయింగ్ సార్. థ్యాంక్ యూ, ఎక్సలెంట్. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఎంచుకున్నాడు, భలే ఎంచుకున్నారు. పెద్ద పెద్ద మూవీలకు ఇచ్చినట్టు ఇచ్చారు సార్. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలు పిచ్చెక్కిపోయినా సార్. నేనైతే అది ఒక్కో సందర్భంలో అయితే అసలు మామూలుగా లేదు సార్. అసలు ఆ మేడం కామాక్షి మేడం యాక్టింగ్ సూపర్. ఆ తమిళ యాక్టర్ మేడం ఆమె కూడా సూపర్ సార్, ఎక్సలెంట్. మీరు ఇటువంటి మూవీస్ ఇంకెన్నో తీయాలి, సక్సెస్ సాధించాలని నేను కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ. చాలా బాగుంది సినిమా. నరేష్ గారి యాక్టింగ్ అయితే సూపర్. అసలు అతని యాక్టింగ్ గురించి తెలిసిందే కదా, టాప్ లెవెల్. స్టోరీ సస్పెన్స్ బిల్డ్ చేశారు. సెకండ్ హాఫ్ లో కొంచెం చాలా బాగుంది. బ్లాక్ బస్టర్. డైరెక్షన్ ఈజ్ సూపర్, బాగా తీశారు. బీజిఎం ఈజ్ నైస్, కరెక్ట్ గా సెట్ అయింది అంతా. అయితే ఇంటర్వెల్ బాగుంది యాక్చువల్లీ. అండ్ ఆఫ్టర్ దట్ ట్విస్ట్లు కూడా ఒకటి వస్తూ ఉండే చాలా బాగుంది. మేమైతే ఎంజాయ్ చేసాం, ఫ్యామిలీ అందరం కూడా వచ్చాము. ఎక్స్పెక్ట్ చేయలేదండి, ట్విస్ట్లు అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఐ ఎంజాయ్డ్ ఇట్ పర్సనల్లీ, చాలా నచ్చింది నాకైతే. ఆయన గురించి చెప్పడం ఏముంది సార్, సార్ చింపేస్తారు యాక్టింగ్ అని ఏదన్నా కూడా. సో వేరే లెవెల్. మొత్తం టీం అందరూ కూడా ఒక బ్యూటిఫుల్ ఫిల్మ్ ని తీసుకొచ్చారు. సో నేనైతే పర్సనల్ గా మొత్తం 4.9 ఇచ్చేస్తానండి. మొత్తం అంతా అయితే బాగుంది, చాలా బాగుంది. సో అందరూ వచ్చి చూడండి, చాలా నచ్చుతుంది. సూపర్ ఉంది యాక్టింగ్ అయితే. హీరో యాక్టింగ్ అయితే సూపర్. సస్పెన్స్ కూడా చాలా బాగుంది. ఓవరాల్ ఎక్స్పీరియన్స్ సూపర్, ఎక్సలెంట్. యాక్చువల్ గా కొన్ని సీన్స్ కి మూవీ ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు నార్మల్ గా టేక్ ఆఫ్ అయింది. సో ఐ వాజ్ ఇన్ అ కన్ఫ్యూజన్. వన్స్ ఆ ఇంటెన్సిటీ స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ మూమెంట్ వాజ్ లైక్ టెన్షన్. నెక్స్ట్ ఏమవుతుంది, సస్పెన్స్ అనిపించింది చాలా. ఆఫ్టర్ దట్ నేను ఆ ఒరిజినల్ ట్విస్ట్ ఏదైతే ఉందో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. లిటరలీ దట్ యూ హ్యావ్ టు వాచ్, ఓన్లీ దెన్ యూ కెన్ ఫీల్ దట్ సస్పెన్స్. అండ్ ఆల్ ద బెస్ట్ టు హోల్